డ్రాయింగ్ గ్రేడ్ 2 హయ్యర్ గ్రేడ్ పర్స్పెక్టివ్ డ్రాయింగ్ పేపర్ 8. ఇది తెలుగు వర్షన్, ఇంగ్లీష్ వర్షన్ అయినా తెలుగు వర్షన్ అయినా ఇదే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఏం ఇబ్బంది పడని అవసరం లేదు. దీనికి టైం వచ్చేసి 2.5 hours, మ్యాక్సిమం మార్క్స్ 50 marks, మినిమం పాస్ మార్క్స్ 20 marks. ఈ పర్స్పెక్టివ్ డ్రాయింగ్ 8 పేపర్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇచ్చిన ప్రణాళిక మరియు ఎత్తుతో స్మారక పీఠం యొక్క దృక్కోణ వీక్షణను గీయండి. ఇది చిత్ర ప్రణాళిక నుండి 60 degrees 30 degrees కోణంలో వంగి ఉంటుంది. స్టేషన్ పాయింట్ పిక్చర్ ప్లాన్ నుండి 20 మీటర్ల దూరంలో ఉంది మరియు కంటి మట్టం నేల స్థాయి నుండి 13 మీటర్లు. సూచన: అన్ని నిర్మాణపు గీతలు స్పష్టంగా కనిపించాలి. విన్నారా? ఇది ప్రశ్న. దీని 60 degrees 30 degrees కోణము వంగి ఉంటుంది ఇచ్చాడు. స్టేషన్ పాయింట్ పిక్చర్ పాయింట్ నుంచి 20 మీటర్ల దూరంలో ఉంటుంది. కంటి మట్టం నేల స్థాయి నుంచి 13 మీటర్లు ఉంటుంది. పెన్సిల్తో గీసేటివి అన్ని నిర్మాణపు గీతలు స్పష్టంగా కనిపించాలి. ఓకేనా? ఇది ప్రశ్న. దీనికి ప్రశ్నతో పాటు ఈ యొక్క ప్లాన్ కూడా ఇస్తాడు. స్టేషన్ పాయింట్, వెల్యువేషన్ ప్లాను ఇవన్నీ కూడా ఇస్తాడు. కాబట్టి దీని కొలతలతోని మనము అన్ని నిర్మాణపు గీతలు ఈ యొక్క దిమ్మె ఆకారాన్ని మనము స్పష్టంగా గీయాలి. ఓకేనా? ఎట్లా ఉంటుందంటే ఇది యాక్చువల్గా ఆన్సర్, పర్స్పెక్టివ్ డ్రాయింగ్ ఆన్సర్. ఇది A4 సైజ్ పేపర్ మీద గీసింది. దీన్ని ఈ విధంగా వారు ఇచ్చిన వెల్యువేషన్ ప్లాన్ ఇవి 2 ఇస్తారు. ఈ 2 ఇస్తే మనము వీటికి పెన్సిల్ మందంతో ఎత్తు, సైడ్ వెడల్పులు ఆకారాన్ని మనము దిమ్మె ఆకారాన్ని మనము ఈ విధంగా గీసి చూపించాలి. చూపిస్తే దీనికి 50 marks 50 marks వస్తాయి. ఓకేనా? అది ఏ విధంగా గీయాలన్నది ఈరోజు మనము ఈ యొక్క గీయడము నేర్చుకుందాము ఈ యొక్క వీడియో ద్వారా. ఓకే. పర్స్పెక్టివ్ డ్రాయింగ్లో మనము వైట్ కలర్ డ్రాయింగ్ షీట్నే వాడాలి. పెన్సిల్, స్కేల్, ఇరేజర్ తర్వాత ఇలాంటి పరికరాలతోనే డికోనమీని వాడి ఈ యొక్క పర్స్పెక్టివ్ డ్రాయింగ్ ఆన్సర్ తీసుకురావాలి. ఇది 1/4 డ్రాయింగ్ షీట్. ఇది 1/4 డ్రాయింగ్ షీట్. దీంట్లో 1/2 సెంటీమీటర్స్ కొలతలతోనే గీయాలి. ఈ స్కేల్లో ఇటు సెంటీమీటర్స్ ఉంటుంది, ఇటు ఇంచెస్ ఉంటుంది. ఒక పక్క ఇంచెస్ ఉంటుంది, ఒక పక్క సెంటీమీటర్స్ ఉంటాయి. ఇప్పుడు మనము 1/2 సెంటీమీటర్స్ తీసుకోవాలి దేనికి 1/4 డ్రాయింగ్ షీట్కి. అదే హాఫ్ డ్రాయింగ్ షీట్, ఇది హాఫ్ డ్రాయింగ్ షీట్. ఈ హాఫ్ డ్రాయింగ్ షీట్ యూజ్ చేసినప్పుడు వైట్ కలరే యూజ్ చేయాలి. ఎలాంటి కలర్ డ్రాయింగ్ షీట్స్ వాడద్దు, వైట్ కలర్ డ్రాయింగ్ షీట్ వాడాలి. దీనికి కొలతలు సెంటీమీటర్స్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? సెంటీమీటర్స్ తీసుకోవాలి. తీసుకుంటే ఈ హాఫ్ డ్రాయింగ్ షీట్ మొత్తము పెద్దగా వస్తుంది. కాబట్టి అది వినండి మరొకసారి. ఇప్పుడు ఈ యొక్క 1/4 డ్రాయింగ్ షీట్నే తీసుకుంటున్నాం. దీనికి 1/2 సెంటీమీటర్ కొలతలతోనే ఈ యొక్క పర్స్పెక్టివ్ డ్రాయింగ్ ఆన్సర్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఏమన్నారు, స్టేషన్ పాయింట్ నుంచి ఒక లైన్ తీసుకుందాం. ఒక లైన్ పెన్సిల్తోని ఒక లైన్ తీసుకుందాం. ఇక్కడ నుంచి ఎంత అన్నారు? 20 సెంటీమీటర్లు ఉన్నారు. 20 సెంటీమీటర్స్ అంటే 1/2 సెంటీమీటర్స్ తీసుకోవాలి. 20కి ఎన్ని? 5.
10, 20 సెంటీమీటర్లు అంటే 10 హాఫ్ సెంటీమీటర్స్ కాబట్టి ఇక్కడ ఈ మార్కింగ్ పెట్టి ఒక లైన్ తీసుకోవాలి. ఓకేనా? ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ వెల్యువేషన్ తీసుకోవాలి. వెల్యువేషన్ అంటే 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ పైన మార్కింగ్ చేసి 1 సెంటీమీటర్తోని లైన్ కొట్టాలి. ఇది గ్రౌండ్ లెవెల్, ఇది స్టేషన్ పాయింట్ అవుతుంది. ఇది కింది లైన్ గ్రౌండ్ లెవెల్ స్టేషన్ పాయింట్, ఇది గ్రౌండ్ లెవెల్, ఇది ఐ లెవెల్, ఇది లెవెల్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనము వెల్యువేషన్ తీసుకోవాలి. వెల్యువేషన్ ఎంత అన్నారు? 8 అన్నారు. 8 అంటే మనం ఎంత తీసుకోవాలి? 4 తీసుకోవాలి. ఎందుకంటే హాఫ్ సెంటీమీటర్ కాబట్టి 4 తీసుకోవాలి. ఇదెంత అన్నారు? 6. ఇక్కడి నుంచి ఇక్కడికి 6 అన్నారు కాబట్టి 3 తీసుకోవాలి. ఇది 1 తీసుకోవాలి. ఇటు కూడా 4లో హాఫ్, ఇటు హాఫ్. ఇది దీని గీతలు అన్నీ ఇప్పుడు డీకోణం తీసుకొని ఇక్కడ 60 డిగ్రీస్ తీసుకోవాలి. ఇటు నుంచి ఇటు 60, ఇటు 30. ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి, ఇది స్టేషన్ పాయింట్. లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ 60, 30 డిగ్రీస్ తీసుకొని ఇది 30. ఇక్కడ నుండి మనము ఒక లైన్ పైకి తీసుకోవాలి. ఇటు నుండి ఒక లైన్ తీసుకోవాలి. ఇటు ఏటవాలుగా వంగి ఉంటుంది కాబట్టి ఇటు నుంచి ఒక పాయింట్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పిక్చర్ ప్లాన్ తీసుకోవాలి. ఇక్కడ కూడా ఇక్కడ 60, 30 పెట్టాము కదా, ఇక్కడ ఐ లెవెల్ కాడ కూడా పిక్చర్ ప్లాన్ తీసుకోవాలి. డిగ్రీస్ 30, 60 డిగ్రీస్ తీసుకోవాలి. ఇక్కడ కూడా ఈక్వల్గా ఒక లైన్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు 6 అంటే 3. ఇక్కడ ఒక పిక్చర్ లైన్, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 4 హైట్ కాబట్టి 4. ఇక్కడ కూడా హాఫ్ తీసుకోవాలి.
ఇది పిక్చర్ ప్లాన్. ఇది 8 సెంటీమీటర్స్, ఇది 6 సెంటీమీటర్స్, ఇది 4 సెంటీమీటర్స్. ఇట్లా ఇది ఇప్పుడు వచ్చేసి ఎలివేషన్. ఇది వచ్చేసి 8 సెంటీమీటర్స్, ఇది 1 సెంటీమీటరు, ఇది 6 సెంటీమీటర్, అంటే 3 సెంటీమీటర్స్ అండి. ఇది 1 సెంటీమీటర్, 1 3 4. హైట్ వచ్చేసి ఎత్తు. కాబట్టి ఇది స్టేషన్ పాయింట్, ఇది గ్రౌండ్ లెవెల్, ఇది హై లెవెల్. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు 30 సెంటీమీటర్స్. 30 అంటే ఎంత తీసుకోవాలి మనం వచ్చేసి, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ కింది కొట్టాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్. ఇప్పుడు వచ్చేసి థర్టీ అంటే 7.5, 7.5. 13లో సగం ఎంత? 7.5. ఇది PV1, PV2, స్టేషన్ పాయింట్, ఎలివేషన్, గ్రౌండ్ లెవెల్, పిక్చర్ ప్లాన్, ఐ లెవెల్ 1, ఐ లెవెల్ 2. ఇట్లా ఇవి ఈ విధంగా మనము స్కేల్తోని కొలతలతోని ఈ విధంగా 30 degrees, 60 degrees ఇట్లా ఏటవాలుగా వంగినట్టుగా డిగ్రీస్ చూపించి ఇక్కడ ఎలివేషన్ ప్లాన్తోని మనము ఈ రకంగా దిమ్మెను ఆకారాన్ని మనము స్టేషన్ పాయింట్ నుండి చూస్తే ఏ రకంగా కనిపిస్తుందో ఆ రకంగా మనము అన్ని నిర్మాణపు గీతలు ఒకే మందముతోని ఇక్కడికి మనము ఈ విధంగా ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుంచి మనము ఈ విధంగా లైనింగ్స్ నిర్మాణపు గీతలు గీస్తే ఈ రకమైన పర్స్పెక్టివ్ డ్రాయింగ్ దిమ్మె ఆకారము మనకు వచ్చేస్తుంది. ఓకేనా?